హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రమణి భార్గవ్ స్టోరీస్. ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా మేము హైకింగ్కి వెళ్ళాము. సో మేము ఉండేది న్యూ హ్యాంప్షైర్లో ఉంటాము. సో ఇక్కడ వైట్ మౌంటైన్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది, చాలా పెద్ద మౌంటైన్స్ అది. అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి వెళ్ళడానికి. సో మేము 2 years నుండి ఉంటున్నాం, కానీ ఎప్పుడు అక్కడికి విజిట్ చేయలేదు. సో నా బర్త్డే ఉండే ఆ రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుడ్ ఇక్కడనే ఇంట్లోనే కుకింగ్ చేసుకొని అక్కడికి స్టార్ట్ అయ్యాము. సో మేము ఒక 9 members వెళ్తున్నాము. సో మేము ఇక్కడ నుండి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి స్టార్ట్ అయిపోయాము. మా నుండి ఒక 1/2 hour ఉంటుంది వాళ్ళ రూమ్. సో వాళ్ళ ఇంటి నుండి ఇంకా మాకు వైట్ మౌంటైన్స్ ఒక 1.5 hourలో రీచ్ అయిపోతాము. సో మేము ఇక్కడ 4 members స్టార్ట్ అయిపోయాము వాళ్ళ రూమ్కి. సో మేము అన్ని స్టఫ్ అంతా ముందు రోజే అంతా కొనుక్కున్నాము. సో ఇక్కడ కార్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాం, మేము ఏ కార్లో వెళ్ళాలి అని డిసైడ్ అవుతున్నాం. ఫుడ్ అంతా వేరే కార్కి షిఫ్ట్ చేస్తున్నాం. సో అక్కడ మొత్తం అంతా కార్లలో సెటప్ చేసేసి ఎవరే కార్లో వెళ్దామని డిసైడ్ అయ్యి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. సో మేము ఇక్కడ కార్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, వేరే వాళ్ళది ఇది. సో ఇక్కడ నుండి ఒక 1.5 hour ఉంటుంది మా డ్రైవ్. సో లాస్ట్ 2 years నుండి మేము న్యూ హ్యాంప్షైర్లోనే ఉంటున్నాము. బట్ మేము న్యూ హ్యాంప్షైర్లో ఉన్న ప్లేసెసే చూడలేదు ఇప్పటి వరకు. వైట్ మౌంటైన్స్ ఫాల్ కలర్స్లో బాగుంటుంది, బట్ మేము సమ్మర్లో ఎప్పుడు వెళ్ళలేదు. సో సమ్మర్లో వెళ్దామని ఇప్పుడు మేము మౌంట్ విలాడ్ అని ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఏదైనా గేమ్ ఆడదాం, మా కార్లో బోర్ వస్తుంది కదా. ఒక గేమ్ ఆడదాం, మన ఇద్దరం ఒక టీమ్, వీళ్ళిద్దరు ఒక టీమ్. వాళ్ళు ఒక మూవీ నేమ్ చెప్తారు, మనం డైలాగ్ చెప్పాలి. మనం ఒక మూవీ నేమ్ చెప్తే వాళ్ళు డైలాగ్ చెప్పాలి. పెట్టేదో చెప్పండి, ఎవరు విన్ అయిన చిన్ని ఓడిపోయిన వాళ్ళు ఏమి అని చెప్పు. $100. $100 అట్లేం లేదు కానీ మెక్డీ ట్రీట్ ఇంకా మనమే ఒక సినిమా చెప్తాం. ఫ్యామిలీ స్టార్ అని డైలాగ్ చెప్పండి మీరు. ఐరన్ ఏమంచాలి ఏంటి? రెడ్ సినిమానా? పోలీస్ డాక్టర్ 2 అయితే మంచి పాటలు ఉంటాయి. సరే మీకు ఒక ఛాన్స్ ఇచ్చినాం కదా, మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వరు. నెక్స్ట్ సరే రామ్ గాంధీ ఇంకొకటి ఈజీ చెప్తాం పని. దేనికైనా రెడీ దాంట్లో ఘోర సినిమా హిట్ అసలు అది పాటలకు. అదే కాదు, పాట ఉంటుంది పెళ్ళిలా రెడీలా. లాస్ట్ కి పెళ్లి టైంలో ఒక పాట వస్తుంది. సో మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. బట్ మేము గేమ్ ఆడుకుంటూ మర్చిపోయి మా కార్లో గ్యాస్ లేదని చూసుకోలేము. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి గ్యాస్ స్టేషన్స్ ఏం లేవని చెప్పి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ గ్యాస్ కొట్టించుకొని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇది వైట్ మౌంటైన్స్. మనం ఫాల్ కలర్స్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగుంది గ్రీనరీ మొత్తం. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ మనం ఒక ఎంటర్ అయితే చాలా ప్లేసెస్ ఉంటాయి. అసలు ఒక 3-4 days తిరిగినా కూడా అవన్నీ కంప్లీట్ చేయలేము, అన్ని ప్లేసెస్ ఉంటాయి. సో చూడొచ్చు, ఒక 2 days అయితే చూడొచ్చు. అక్కడనే ఉండి రూమ్స్ అలా తీసుకొని అక్కడ ఉండి కూడా చూడొచ్చు. సో మేమైతే దగ్గరలోనే ఉంటాం కాబట్టి మళ్ళీ వద్దామన్నట్టు ఒకటే రోజు అని వెళ్ళినాం. సో ఇంకా మాది హైకింగ్ కాబట్టి సో మేము అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. ఇప్పుడు మేము వెళ్దాం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్స్ ఎప్పుడో వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ పార్కింగ్ అయితే ఫ్రీ ఉంటుంది. సో మనం పార్కింగ్కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. హైకింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరన్నా వ్యూ కోసమే రావాలి అని అనుకుంటే ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. ట్రైన్ జర్నీ కూడా బాగుంటుందంట, కానీ ఒక 2 hours అలా ఉంటుందేమో. మనకైతే బోర్ వస్తుంది ఇంకా. సో మేమైతే హైక్ చేద్దామని వెళ్ళినాం కాబట్టి హైక్ స్టార్ట్ చేసాం ఇక్కడ.
మేము ఇక్కడ స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ బ్యాక్ ప్యాక్స్లో వేసుకొని స్టార్ట్ అయ్యాం. హైక్ చేయడం స్టార్ట్ చేసాం. మేము చేయాల్సింది 1.5 కిలోమీటర్సే హైకింగ్. సో మేము చూడాల్సిన ప్లేస్కి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్స్ నడవాలి. బట్ మేము ఫస్ట్ టైం హైక్ చేయడం, సో మేము కొంచెం మెల్లిగానే వెళ్ళినాం. సో వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు అబ్బాయిలు, మేము మాత్రం మెల్లిగా వెళ్ళినాం. సో మాకు 1.5 కిలోమీటర్ నడవడానికి 1.5 hour టైం పట్టింది. ఎందుకంటే నడవడానికి రూట్ కూడా బాగుండదు కదా, సో అట్లా లేట్ అయిపోయింది మాది. ఇంకా లోపలికి వెళ్తే అసలు ఆ రోజు చాలా చల్లగానే ఉండే, బట్ అసలు ఎంత వేడైంది మాకైతే. అసలు ఎండ కూడా లేదు, బట్ అయినా కూడా వేడైంది. ఇంకా ఎండలో నడవడం అంటే చాలా కష్టం. సో అక్కడక్కడ ఇలా మ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి అది చూసుకుంటూ ఫాలో అయిపోవడమే. ఇంకా మేము నేనైతే 5 minutes నడవడం, 5 minutes రెస్ట్ తీసుకోవడం అలా అయింది. నా బాడీ అస్సలు సపోర్ట్ చేయలేదు. అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి నేను రీచ్ అయ్యాను ఆ ప్లేస్కి. నాకు అసలు బాడీకి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అని అప్పుడు అర్థమైంది. సో అప్పటి నుండి కొంచెం వాకింగ్ అలా అలా స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడక్కడ మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా ఉండే. ముందుకు పదరా సామి, కొండ కోనలు రమ్మంటున్నాయి, వెళ్దాం పదవ సామి. సో అలా కొంచెం ఒక 20 minutes అలా నడిచిన తర్వాత అసలు ఇంకా పైకి వెళ్తామా అని అనిపించింది నాకైతే. ఎందుకంటే నాకు అసలు ఓపిక లేకుండే, నాకు ఫుల్ ఇట్లా ఏదో అవుతుంది అన్నట్టు అనిపించింది. సో ఎందుకు రిస్క్ చేయడం, రిటర్న్ వెళ్ళిపోదాం అని అనిపించింది నాకు. బట్ ఇంకా నా వల్ల మళ్ళీ అందరూ రావాల్సి వస్తుందేమో రిటర్న్ అని చెప్పేసి ఇంకా పైకే స్టార్ట్ అయిపోయాను. అయినా ఇంకా 5 minutesకి ఒకసారి అలా కూర్చుంటూ 5 minutes కూర్చొని మళ్ళీ 5 minutes అలా నడవడం అలా స్టార్ట్ చేసాము. లేకపోతే ఇంకా నేను అలా డైరెక్ట్ వెళ్ళడం నా వల్ల అవ్వకపోతుండే. ఆ రోజు మేము నడిచింది కొంచెమే, బట్ అయినా మనకి ఎందుకో మరి బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల సో మన బాడీ అలా అలవాటు అయింది కదా, ఇంకా అసలు చాలా హార్డ్ అనిపించింది నాకైతే. సో ఎండేం లేదు, బట్ చాలా వేడిగా ఉండే. ఇంకా అమ్మో ఫుల్ అలసిపోయినాం అసలు. నేనైతే 15 minutes నడిచిన, ఇంకా ఎక్కువ కూడా పోలేను. ఇంకొక 1 hour ఉంది. చూడాలి మరి ఎన్ని స్టాప్స్ తీసుకుంటామో. మా గ్యాంగ్ అందరు వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి. సో ఇంకా మేము మ్యాప్ పెట్టుకున్నాము. అయినా మాకు అక్కడ నెట్ వస్తలేదు, ఇంకెన్ని మైల్స్ నడవాలి, ఇంకెంత దూరం ఉంది అని చెప్పేసి. సో ఇంకా అసలు జనాలు కూడా ఎక్కువ లేరు, పైన ఎవ్వరు ఉండరు అని అనిపించింది. అమ్మయ్య ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు వచ్చేసాం మనం చూడాల్సిన ప్లేస్కి. సో ఈ ప్లేస్ వచ్చేసి మౌంట్ వాషింగ్టన్ దగ్గర ఉంటుంది. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. అసలు ఎంత మంచిగా అనిపించిందో, ప్రశాంతంగా. పైన ఎవ్వరూ లేరు, మేమే ఉండే. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. న్యూ హ్యాంప్షైర్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో చాలా బాగుంది. కింద మనం చూసిన ట్రైన్ ఉంది కదా, ఇందులో మధ్యలో నుండి వెళ్తుంది అన్నట్టు. మనకు పైనుండి చూడొచ్చు మనం హైక్ చేస్తే. ట్రైన్లో వెళ్తే మనం సైడ్ ఉన్న చెట్లు అవే చూస్తాం కదా. సో ట్రైన్ కన్నా హైకింగ్ చేయడమే బెటర్. అసలు వ్యూ అయితే మస్తు అంటే మస్తు ఉంది, చాలా బాగుంది. మేమైతే మస్తు సేపు ఉన్నాం అక్కడ, ఒక 2 hours అలా అక్కడ ఉన్నాం. సో వీళ్ళు ఇంకా కూర్చొని ఫొటోస్ దిగి రీల్స్ చేయాల్సినవి ఉంటాయి. ఇంకా అలా అందరం బండల మీద కూర్చొని సో ఉన్నాం. మాకైతే అక్కడ ఉన్నంతసేపు మంజుమూల్ బాయ్స్ మూవీ గుర్తొచ్చింది. సడన్గా స్లిప్ అయి పడిపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి. ఇంకా ఫొటోస్ దిగి మళ్ళీ రిటర్న్ అయిదామని అనుకొని వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అయితే అందరం అనుకున్నాం, సో మీరు అలా ముందు వెళ్ళకండి, వెనకాల ఉన్న వాళ్ళకి బోర్ వస్తుంది, మీరు వెళ్ళిపోతే అని చెప్పేసి అందరం కలిసే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో అలా వెళ్తూ కూడా ఏదైనా గేమ్ ఆడదాం, అట్లా టైంపాస్ అవుతుంది అనుకొని అందరం కలిసి ఏదో గేమ్ ఆడుతున్నాం.
మేము స్నాక్స్ తీసుకెళ్ళినాం కానీ స్నాక్స్ ఏం తినలేదు, జస్ట్ ఓన్లీ మా వాటర్ మాత్రమే కంప్లీట్ అయినాయి. సో వాటర్ బాటిల్స్ తాగినవన్నీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసాము. అది ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకొని మళ్ళీ కిందికి వచ్చేసాము. ఇంకా వాళ్ళు ఫాస్ట్గా నడుస్తున్నారు కానీ మాకు అంత ఓపిక లేదు ఫాస్ట్గా నడవడానికి. సో మేము ఇంకా మెల్లిగానే నడుద్దాం వాళ్ళు వెళ్ళినా కూడా అని అనుకున్నాం. బట్ అక్కడ ఇంకా సగం నడిచిన తర్వాత మాకు ఈ వాటర్ ఫాల్ కనిపించింది. సో ఈ చిన్న వాటర్ ఫాల్ మేము పైకి వెళ్ళేటప్పుడు చూడలేదు. సో రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ చూసి అక్కడ ఆగినాము. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా హైకింగ్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనం ట్రైన్లో వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవచ్చు. సో గూగుల్లో అయితే మొత్తం 24 hours ఓపెన్ అని ఉంటుంది, బట్ 5కే క్లోజ్ చేస్తారు రెస్ట్ రూమ్స్ అవన్నీ. సో వాటికి లాక్ వేసేస్తారు 5 వరకు. సో మేము ఇంటి నుండి ఫుడ్ తీసుకెళ్ళాం కదా, అక్కడ ఒక క్యాంపింగ్ గ్రౌండ్ చూసుకొని అక్కడే ఫుడ్ తినేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. సో మొత్తానికైతే మేము హైకింగ్ సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేసామనిపించింది. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.